డిసెంబర్ 4, 2008. సమయం సాయంత్రం 5:30. అది ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధి అది, అవెన్యూ మాంటైన్. అక్కడ హ్యారీ విన్స్టన్ అనే ఒక ప్రపంచ ప్రసిద్ధ నగల షోరూం ఉంది. ఆ షోరూంలోకి 4 మహిళలు ఎంతో స్టైలిష్గా నడుచుకుంటూ వచ్చారు. చూడటానికి వాళ్ళు కోటీశ్వరుల భార్యల్లా ఉన్నారు. వాళ్ళని చూసి సెక్యూరిటీ గార్డులు తలుపులు తీసి సెల్యూట్ చేసి మరీ లోపలికి ఆహ్వానించారు. కానీ లోపలికి వెళ్లిన తరువాత జరిగింది చూసి ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. కేవలం 20 నిమిషాల్లో ఆ 4 మహిళలు అక్కడ ఉన్న దాదాపు 890 కోట్ల రూపాయల విలువైన వజ్రాలను, నగలను మాయం చేశారు. ఒక్క తుపాకీ శబ్దం లేదు, ఒక్క రక్తపు చుక్క లేదు. పోలీసులు వచ్చేసరికి అక్కడ ఆ 4 మహిళలు మాయమైపోయారు. అసలు ఆ 4 ఎవరు? అంత సెక్యూరిటీ ఉన్న ప్యారిస్ నడిబొడ్డున ఇది ఎలా సాధ్యమైంది? ఈ కథలో ఉన్న అసలు ట్విస్ట్ ఏంటంటే, ఆ వచ్చిన వాళ్ళు అసలు మహిళలే కాదు. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యంత తెలివైన దొంగల ముఠా పింక్ పాంథర్స్ చేసిన ఆపరేషన్. ఈ రోజు వీడియోలో ఆ థ్రిల్లింగ్ స్టోరీ గురించి తెలుసుకుందాం. మొదట మనం ఆ ప్లేస్ గురించి తెలుసుకోవాలి. హ్యారీ విన్స్టన్ అనేది సామాన్యమైన నగల దుకాణం కాదు. ఇక్కడ రాణులు, హాలీవుడ్ స్టార్స్ మాత్రమే నగలు కొంటారు. ఇక్కడ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే, ఒక చీమ కూడా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్ళలేదు. అలాంటి చోట దొంగతనం చెయ్యాలంటే మామూలు ధైర్యం సరిపోదు. ఈ దొంగతనం వెనుక ఉన్నది పింక్ పాంథర్స్. వీళ్ళు బాల్కన్ దేశాలు, సెర్బియా, మోంటెనెగ్రోకు చెందిన మాజీ సైనికులు. వీళ్ళు దొంగతనాలు చేయడంలో ఎంత ప్రొఫెషనల్స్ అంటే, 2003లో లండన్లో ఒక దొంగతనం చేసినప్పుడు ఒక వజ్రాన్ని ఫేస్ క్రీమ్ డబ్బాలో దాచారు. ఇది అచ్చం పింక్ పాంథర్ అనే సినిమాలో జరిగినట్లుగానే ఉండటంతో వీళ్లకు ఆ పేరు వచ్చింది. వీళ్ళు ఎప్పుడూ వైలెన్స్ వాడరు, కానీ ప్లానింగ్ మాత్రం మిలిటరీ రేంజ్లో ఉంటుంది. డిసెంబర్ 4వ తేదీ క్రిస్మస్ సీజన్ మొదలవుతోంది. షాపింగ్ సందడి ఉంది. సాయంత్రం తెల్లవారుజాము 5:30 ఒక వైట్ కారు షోరూం ముందు ఆగింది. అందులోంచి 4 దిగారు. వాళ్ళు బ్లాండ్ హెయిర్ విగ్గులు, నల్ల కళ్ళజోళ్లు, సన్ గ్లాసెస్, స్కార్ఫ్లు, పొడవైన కోట్లు ధరించారు. దూరం నుంచి చూస్తే వాళ్ళు ఫ్రెంచ్ హై క్లాస్ మహిళల్లా, రిచ్ ఫ్రెంచ్ విమెన్లా ఉన్నారు. అందుకే సెక్యూరిటీ గార్డ్ వాళ్లను ఆపలేదు. బజర్ నొక్కి తలుపు తీశారు. ట్విస్ట్ నంబర్ 1, వాళ్ళు లోపలికి అడుగు పెట్టగానే వాళ్ల బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. ఆ 4 మహిళల్లో ఒకరు సడన్ గా తన కోటులోంచి 1.357 మ్యాగ్నమ్ రివాల్వర్ని బయటకు తీశాడు. మరొకడు చేతిలో ఒక హ్యాండ్ గ్రెనేడ్ పట్టుకున్నాడు. అప్పుడు అక్కడ ఉన్న స్టాఫ్కి అర్థమైంది, వాళ్ళు మహిళలు కాదు, మగవాళ్లు అని. వాళ్ళు స్త్రీల వేషధారణలో వచ్చిన కరుడుగట్టిన దొంగలు. వాళ్ళు వెంటనే ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ యాసలో గట్టిగా అరిచారు, ఎవరూ కదలొద్దు. కస్టమర్లను మరియు స్టాఫ్ని ఒక మూలకు నెట్టేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ దొంగలకు ఆ షోరూం గురించి అణువణువు తెలుసు. ఎంతలా అంటే, వాళ్ళు అక్కడ పనిచేసే కొంతమంది సిబ్బందిని వాళ్ల సొంత పేర్లతో పిలిచారు. ఇది ఓపెన్ చెయ్యి, నువ్వు అక్కడికి వెళ్ళు అంటూ ఆర్డర్స్ వేశారు. దీన్ని బట్టి పోలీసులకు తర్వాత అర్థమైంది, ఇది ఖచ్చితంగా ఇన్సైడ్ జాబ్ అని. దొంగలు డిస్ప్లేలో ఉన్న నగలను పగలగొట్టి తీసుకోలేదు. వాళ్లు నేరుగా సీక్రెట్ లాకర్స్ దగ్గరికి వెళ్లారు. అక్కడ దాచిన అత్యంత ఖరీదైన డైమండ్ నెక్లెస్లు, వాచీలు, ఉంగరాలను తమ వెంట తెచ్చుకున్న సూట్ కేసుల్లో నింపడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత వేగంగా పనిచేశారంటే, మొత్తం ఆపరేషన్ కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో ముగిసింది. సుమారు 85 మిలియన్ యూరోలు, అంటే దాదాపు ఇండియన్ కరెన్సీలో 890 కోట్లు విలువైన సంపద బ్యాగుల్లోకి చేరిపోయింది. పని పూర్తవగానే వాళ్లు పరిగెత్తలేదు. చాలా కూల్గా ఏమీ జరగనట్లు షోరూం నుంచి బయటకు వచ్చి తమ కారులో ఎక్కి వెళ్లిపోయారు. పోలీసులు వచ్చేసరికి అక్కడ ఖాళీ షోరూం, భయంతో వణికిపోతున్న సిబ్బంది మాత్రమే మిగిలారు. ఫ్రాన్స్ పోలీసులు దీన్ని సీరియస్గా తీసుకున్నారు. దీనికి BRB- బ్రిగేడ్ ఫర్ ద రిప్రెషన్ ఆఫ్ బ్యాండిటరీ అనే స్పెషల్ టీం రంగంలోకి దిగింది. దొంగలు చాలా తెలివైన వాళ్ళు, కానీ వాళ్ళు ఒక చిన్న తప్పు చేశారు. వాళ్ళు వదిలి వెళ్లిన ఒక వస్తువు మీద పోలీసులకు DNAs దొరికింది. అది ఒక దొంగకు మ్యాచ్ అయింది. వాడి పేరు డౌడ్. వాడిని ట్రేస్ చేయడం ద్వారా మొత్తం గ్యాంగ్ బయటపడింది. అసలు దొంగలకు ఆ షోరూం లోపల ఎక్కడ ఏముందో అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? విచారణలో ఒక షాకింగ్ నిజం బయటపడింది. ఆ షోరూంలో పనిచేసే సెక్యూరిటీ గార్డే ములోడ్ జన్నాద్ దొంగలకు ఇన్ఫార్మర్గా పనిచేశాడు. అతనికి ఆ దొంగలు కొన్ని కోట్ల రూపాయలు ఆశ చూపించారు. అతనే దొంగలకు స్టాఫ్ పేర్లు, లాకర్స్ పాస్వర్డ్స్ అన్నీ అందించాడు. నమ్మక ద్రోహం అంటే ఇదే.
పోలీసులు 2009లో ఆపరేషన్ చేసి మొత్తం 25 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ఆ 4 దొంగలు, వారికి సహకరించిన సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారు. వాళ్ల ఇళ్లల్లో సోదాలు చేసినప్పుడు గోడలలో దాచిన కోట్ల రూపాయల డబ్బు, ప్లాస్టిక్ డబ్బాల్లో దాచిన వజ్రాలు బయటపడ్డాయి. కానీ ఇప్పటికీ దోచుకున్న 890 కోట్లలో చాలా వరకు వజ్రాలు దొరకలేదు. అవి అప్పటికే బ్లాక్ మార్కెట్లో అమ్ముడైపోయాయి. 2015లో కోర్టు వీళ్లందరికీ శిక్షలు వేసింది. ప్రధాన దొంగకు 15 ఏళ్లు, ఇన్సైడ్ మ్యాన్కి 5 ఏళ్లు జైలు శిక్ష పడింది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక దొంగతనం కాదు. మనుషులు డబ్బు కోసం ఎంతటి రిస్క్ అయినా చేస్తారు, ఎంతటి నాటకమైనా ఆడతారు అనడానికి నిదర్శనం. ఆ రోజు ఆ 4 మగాళ్లు ఆడవాళ్ల వేషంలో వచ్చి ప్రపంచాన్ని మోసం చేసిన తీరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఆ మిగిలిన వజ్రాలు ఎక్కడికి పోయి ఉంటాయని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎంతసేపు వీడియో చూసారంటే మీరు వీడియోకి కనెక్ట్ అయ్యారని అనుకుంటున్నాను. వెళ్ళే ముందు ఆ సబ్స్క్రైబ్ బటన్ని కాస్త పలకరించి వెళ్ళండి. అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.